ఏపీలో కమల వికాసానికి విగ్రహాల ఫార్ములా నమ్ముకుంది బీజేపీ. మోదీ మానియాకు వాజ్పేయి స్ఫూర్తిని జత చేసి ఊరు వాడ విగ్రహాలు నెలకొల్పడం ద్వారా ప్రజల అనుగ్రహం పొందాలని భావిస్తోంది. స్టాచ్యూ సూత్రంతో జనం హార్ట్ ని టచ్ చేయాలని చూస్తోంది. భవిష్యత్తులో ఏపీలో సొంతంగా ఎదిగేందుకు వాజ్పేయి విగ్రహాల ఏర్పాటుతో కాషాయ సైన్యం కదం తొక్కుతోంది. రాయలసీమ నుంచి రొయ్యలసీమ దాకా, ఆ తర్వాత ఉత్తరాంధ్ర వరకు బలం పెంచుకోవడానికి ఏపీలో కొత్త ఫార్ములాతో ముందుకు సాగుతోంది బీజేపీ. సీమ జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో పార్టీ ప్రాబల్యం పెంచడానికి బీజేపీ పిలుస్తోందిరా కదలిరా అన్నట్లు ఊరూరా వాజ్పేయి విగ్రహాలను నెలకొల్పుతోంది. ఇన్నాళ్లు మోదీ మార్క్ మేనియాతో ముందుకు సాగిన కాషాయ పార్టీ దానికి వాజ్పేయి స్ఫూర్తిని జతచేసి వాజ్పేయి మోదీ సుపరిపాలన యాత్ర పేరుతో ఆంధ్రదేశాన్ని చుట్టేస్తోంది. ఊరూరా కమల వికాసం కోసం విగ్రహ విలాసంతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఏపీలో ప్రతి ఊళ్ళో జెండా పాతడానికి వాజ్పేయి విగ్రహాల ప్రతిష్ఠ ఫార్ములాతో ముందుకు కదులుతోంది కమలం పార్టీ. బీజేపీ జెండా రెపరెపలు, వాజ్పేయి నిలువెత్తు విగ్రహాలు తమకు ప్రజాభిమానాన్ని పెంచుతాయని నమ్ముతోంది. వాజ్పేయి మోదీ సుపరిపాలన పేరుతో యాత్రలు చేయడం, ఊరికో వాజ్పేయి విగ్రహం పెట్టడమే కార్యక్రమంగా కమలం పార్టీ కదం తొక్కుతోంది. సుపరిపాలన ఫలాలను చూపించడంతో పాటు భవిష్యత్తులో ఏపీలో బీజేపీ బలోపేతానికి ఈ విగ్రహాలే సాక్ష్యంగా మారతాయంటోంది కమలదళం. మచిలీపట్నం, నంద్యాల, ఒంగోలు, మదనపల్లె ఇలా పలుచోట్ల వాజ్పేయి విగ్రహాలను ఆవిష్కరిస్తూ ముందుకు కదులుతోంది కాషాయ సైన్యం. కలిసొచ్చిన చోట్ల మిత్రపక్షాలను కలుపుకుంటోంది. కలిసి రాని చోట్ల కూటమి పక్షాల మీద ఆధారపడకుండా సొంత బలంతోనే ముందుకు అడుగులు వేస్తోంది. ఒంగోలులో విగ్రహావిష్కరణ సందర్భంగా వాజ్పేయి వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేశారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులందరినీ ఏకతాటిపై నిలిపి నడిపిస్తూ పోఖ్రాన్ అణు విస్ఫోటనం, లాహోర్ బస్సు యాత్ర అలాంటి అనేక అద్భుతాలు చేశాడు. కానీ ఏఐడిఎంకే ఆ రోజు ఆవిడికి సంబంధించిన కొన్ని ప్రివిలేజెస్ లేవని చెప్పి విత్డ్రా చేసుకోవడం జరిగింది. నాకు స్వర్గం అక్కర్లేదు, నాకు పునర్జన్మ అక్కర్లేదు, నాకు రాజ్యం అక్కర్లేదు, నాకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క దుఃఖాన్ని తొలగించే ఒక లక్ష్యమే కావాలి, దానికోసమే నేను పనిచేస్తాను, ఈ పదవి నాకు అక్కర్లేదని చెప్పి ఆ విధంగా దిగి రాజీనామా చేసి వెళ్ళిపోతారు. కేవలం ఒకే ఒక ఓటుతో ఆయన ఆ రోజు పదవీచ్యుతుడయ్యాడు. విగ్రహాల ఏర్పాటుతో ఏపీలో బీజేపీ బలం పెంచుకుంటోందని, చాప కింద నీరులా విస్తరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో సొంతంగా ఎదిగేందుకే బీజేపీ ఈ ప్రయత్నాలు చేస్తోందంటున్నారు అనలిస్టులు.